వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు ఎక్కడ చూసినా కూడా మనకు యుద్ధ వాతావరణం, యుద్ధం మీదనే చర్చ. యుద్ధం ఎందుకోసం, ఎవరి కోసం అనే అంశంలో మనం మాట్లాడుకుంటే, యుద్ధం ప్రజల కోసమా, యుద్ధం పాలకుల కోసమా? యుద్ధం ప్రజల కోసమైతే, ప్రజల యొక్క రక్షణ కోసమైతే ఖచ్చితంగా యుద్ధం కొన్ని యుద్ధ నీతులు ఉంటాయి. యుద్ధం పాలకులో అధికార మార్పిడి కోసమైతే మాత్రం దానికి యుద్ధ నీతి ఉండదు. యుద్ధ నియమాలు కూడా అనుసరించారు. సో కాబట్టి ఇలా యుద్ధం అనేది, పాకిస్తాన్ ఇండియా యుద్ధాన్ని మనం ఏ కోణం నుంచి అర్థం చేసుకోవాలంటే, ఇవాళ ఉగ్రవాద కోణము ఖచ్చితంగా నిర్మూలన జరగాల్సిందే. కానీ ఉగ్రవాదుల ఏరివేత రూపంలో ఇవాళ అధికారాన్ని సాధిస్తా, లేదంటే బీహార్ ఎన్నికల కోసమే నేను యుద్ధం చేస్తా అంటే మాత్రం ఇవాళ మనం దాన్ని వ్యతిరేకించాల్సిందే. బీహార్ ఎన్నికల కోసం యుద్ధం అవసరం లేదు. లేదంటే పాకిస్తాన్లో జరిగే ఎన్నికల కోసమో, పాకిస్తాన్ యొక్క అవసరాల కోసమో, పాకిస్తాన్ నాయకుల యొక్క అస్తిత్వాన్ని కాపాడే కోసం యుద్ధం అవసరం లేదు. యుద్ధం దేనికోసం జరగాలి అంటే, యుద్ధం ప్రజల మీద కాదు, ఉగ్రవాదం మీద జరగాలి. సో ఉగ్రవాదుల ఏరివేత మీద జరగాలి. సో యుద్ధం అనేది ఇవాళ ఒక్క నీటి చుక్కను కూడా వదలమంటే ఇవాళ అది యుద్ధనీతి కాదు. యుద్ధనీతిలో ఖచ్చితంగా నీళ్ళు అనేది జీవించే హక్కులో భాగంగా మాత్రమే చూడాలి. నీటిని ప్రకృతి అందించే వరం. అది నీరు ప్రజలందరూ తాగుతారు, నీరు కేవలం ఒక ఉగ్రవాదులు మాత్రమే తాగరు. కాబట్టి యుద్ధనీతి అనేది, నీళ్ళు మేము అసలు చుక్క నీరు వదలమనేది యుద్ధనీతి కాదు. యుద్ధనీతి అనేది నీళ్ళను ఒకవైపు అందిస్తూనే ఎవరైతే ఉగ్రవాదులు ఆ దేశంలో ఉన్నారో వాళ్ళందరినీ ఏరేయడం, దానికి టెక్నాలజీని వాడడం, యుద్ధ విమానాలను వాడడం, లేదంటే రోబో టెక్నాలజీని వాడడం, లేదంటే రాడార్స్ని వాడడం, లేదంటే ఇంకా ఏ రకమైన నూతన టెక్నాలజీ అవసరం వస్తుందో ఆ టెక్నాలజీ అన్నింటినీ వాడి ఇలా వాళ్ళని ఏరేసే కార్యక్రమం కావాలి. ఎవరైతే ఇక్కడికి వచ్చి దాడి చేశారో వాళ్ళను ఏరివేసే కార్యక్రమం కాకుండా చేయాలి. అట్లాంటి క్యాంపులను ఏరివేయాలి, అట్లాంటి ఉగ్రవాద సెంటర్లను ఏరివేయాలి, అట్లాంటి వాళ్ళకు సపోర్ట్ చేస్తున్న నాయకులను ఏరివేయాలి, అట్లాంటి యుద్ధాలని ప్రోత్సహించే వారిని ఏరివేయాలి, అట్లాంటి ఉగ్ర తుపాకులను అందించే వారిని ఏరేయాలి. ఇవాళ వాళ్ళ రెచ్చగొట్టే వాళ్ళని, విద్వేషాలు రెచ్చగొట్టాలని ఏరివేయాలి, అంతేగాని ప్రజలను కాదు. సో ఇలా యుద్ధనీతి అంటే నీళ్ళ చుక్కను వదలమని చెప్పేసి అనడం యుద్ధనీతి కాదు. సో కాబట్టి యుద్ధనీతి, యుద్ధ విధానాలు ఇవాళ మారుతున్న కాలానికి అనుకూలంగా మారినా, టెక్నాలజీ పరంగా యుద్ధం జరిగినా, స్టార్ వార్స్ రేంజ్లో యుద్ధం జరిగినా, కానీ ఇవాళ మానవీయ కోణం కూడా దాంట్లో ఉంటుంది, మానవ హక్కుల కోణం కూడా ఉంటుంది. సో మానవ హక్కుల కోణం ఏంటి అంటే, మానవ హక్కుల కోణం నీరును అందించడం. మానవ హక్కుల కోణం అంటే ఏంటంటే క్షతగాత్రులను ఆదుకోవడం. మానవ హక్కుల కోణం ఏంటంటే యుద్ధంలో చనిపోతున్న వాళ్ళని బతికించడం. మానవ హక్కుల కోణం ఏంటంటే యుద్ధంలో ఎవరైతే ఆయుధాలు పట్టుకునే వాళ్ళు ఉన్నారో, ఆయుధాలు పట్టుకొని ఆయుధాలు పట్టుకొని చనిపోవడానికి, అంటే తన ఆయుధం ద్వారా తానే చనిపోయిన వాళ్ళని కూడా ఇవాళ ఒకవేళ కొన ఊపిరి ఉంటే ఆదుకోవడం, అది అంతర్జాతీయ ఒప్పందంలో, మానవ హక్కుల ఒప్పందంలో భాగం. కాబట్టి ఇవాళ యుద్ధం అనేది ఏ యుద్ధనీతి కోసమా? యుద్ధనీతి అనేది కేవలము అది ప్రోటోకాల్స్ను మీద ఆధారపడి ఉంటుంది, అంతర్జాతీయ ఒప్పందాల మీద ఆధారపడి ఉంటుంది, వాణిజ్య ఒప్పందాల మీద ఆధారపడి ఉంటుంది, అలాగే వ్యాపార ఒప్పందాల మీద ఆధారపడి ఉంటుంది. ఇవాళ యుద్ధం అనేది అక్కడ ప్రజలు, పాలకులు, ఈ రెండింటి మధ్య ఇవాళ ప్రజల తరఫున ఆలోచన చేయాలి. అటు పాలక సమాజాన్ని ఇవాళ తప్పులు చేస్తే దాన్ని సరి చేయాలి. అంతేగాని ఇవాళ కేవలం ఒక ముస్లిం మతాన్ని టార్గెట్ చేయడము, లేదంటే ఇంకొక మతాన్ని టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఉగ్రవాదాలను టార్గెట్ చేయడం లక్ష్యంగా ఉండాలి. ఉగ్రవాదానికి మతం ఉండదు, ఉగ్రవాదానికి కులం ఉండదు, ఉగ్రవాదానికి ప్రాంతం ఉండదు. ఉగ్రవాదానికి అది ఒకే ఒక లక్ష్యము, తన లక్ష్యం నెరవేర్చుకోవడం ఉగ్రవాదికి. ఆ లక్ష్య సాధనలో అది మతం కావచ్చు, ఆ ఉగ్రవాదికి నక్సలైట్లయితే నక్సలైట్ సిద్ధాంతం కావచ్చు, ఇంకొకరికి కులం కావచ్చు, ఇంకొకరికి భాష కావచ్చు, ఇంకొకరికి ప్రాంతం కావచ్చు, ఇంకొకరికి తమ అస్తిత్వం కావచ్చు. ఇట్లా రకరకాల ఉగ్రవాదులుగా తయారు కావడానికి రకరకాల కారణాలు ఉంటాయి. అన్నిటి కారణాలను ఒక కోణంలోనే చూడడం కుదరదు.
ఒకే ఘాట్తో కట్టడం కుదరదు. బట్ ఉగ్రవాదం అంతిమంగా రావడానికి మూల కారణాలు ఏమిటి అనే అంశాలను కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆ పిల్లలు చిన్న పిల్లలు వచ్చేసి దాదాపుగా వాళ్ళు వచ్చిన పిల్లలు కూడా చంపిన పిల్లలు కూడా చాలా చిన్న పిల్లలు. వాళ్ళను ఎమోషనల్గా క్రియేట్ చేసిన వాళ్ళు ఎవరు? వాళ్ళకు ఆ తుపాకులను సప్లై చేసిన వాళ్ళు ఎవరు? వాళ్ళు ఆ రకంగా ఇవాళ ప్రజల్ని ఇష్టారాజ్యంగా జంతువుల కంటే హీనంగా చంపేసిన వాళ్ళు ఎవరు? చంపడానికి దాని వెనుకున్న బ్యాక్గ్రౌండ్ ఎవరు? సో ఉగ్రవాదానికి బ్యాక్గ్రౌండ్ ఏదైతే జరిగిందో ఆ బ్యాక్గ్రౌండ్ ఇవాళ దాన్ని పెకిలించాలి, ఆ మూలాలను పెకిలించాలి, ఉగ్రవాదానికి మూలాలను అందిస్తున్న వాళ్ళని పెకిలించాలి, వాళ్ళని లేకుండా చేయాలి. అప్పుడు ఉగ్రవాదం నాశనం అవుతుంది. అంతేగాని ఇవాళ ప్రజలకు నీళ్లు రాకుండా చేస్తే, లేకుంటే ప్రజల మానవ హక్కులను ఉల్లంఘన, ప్రజలను ఇప్పుడు ఇజ్రాయెల్ ఇప్పుడు మీకు పాలస్తీనా యుద్ధంలో మేజర్గా జరుగుతున్న బాగా మతం పేరు మీద జరుగుతున్న మారణహోమాలు, మానవ హక్కుల ఉల్లంఘన రెండు మతాల వాళ్ళు చేస్తున్నారు. అది ముస్లింలు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు. సో ఈ రకంగా ముస్లింలైనా, క్రైస్తవులైనా, ఇంకొక మతపులైనా కూడా ఎవరైనా సరే ఇవాళ మానవ హక్కుల ఉల్లంఘన చేయడము నేరము. మతం పేరు మీద చంపుకోవడము, ఇవాళ హింసించడము నేరము. ఇలా మతాల మధ్య చిచ్చులు రగిలించడము నేరము. కులాల మధ్య చిచ్చులు రగిలించడం నేరము. ఈ రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్తుంది, విద్వేషాలు రగిలించే ఏ కార్యాచరణ అయినా, అది భారత రాజ్యాంగమే కావచ్చు, అమెరికా రాజ్యాంగం కావచ్చు, ఇజ్రాయెల్ రాజ్యాంగం కావచ్చు, ఏ రాజ్యాంగం కూడా రక్తపాతాన్ని ఒప్పుకోదు. ఏ రాజ్యాంగం కూడా ఇవాళ హింసను ఒప్పుకోదు. ఏ రాజ్యాంగం కూడా ఇవాళ ఏ మానవుల్ని ఇష్టారాజ్యంగా తుపాకీతో కాల్చి చంపేస్తా అని చెప్పేసి ఒప్పుకోదు. కాబట్టి ఇవాళ యుద్ధం ఎవరి కోసం, ఎందుకోసం? యుద్ధం అనేది అనివార్యమైన పరిస్థితులలో జరగాలి తప్ప యుద్ధం అనేది ఆ యొక్క ప్రాంతాలను ఆక్రమించుకోవడానికి జరిగే కుట్రగా ఉండకూడదు. ఇలా పిఓకే ప్రాంతాన్ని మనం ఆక్రమించుకుందాం ఈ యుద్ధం పేరు మీద అని చెప్పేసి మనం కుట్రలు చేస్తే, అక్కడున్న ఉగ్రవాదం ఏర్వేయడం వేరు, ఆ ప్రాంతాన్ని ఆక్రమించడం వేరు. సో అక్కడున్న పిఓకేలో ఉన్న ఉగ్రవాదం ఏర్వేత పేరు మీద ఆ ప్రాంతాన్ని ఆక్రమించేసి నేను ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటా అని చెప్పి ఇండియా కానీ, అటు పాకిస్తాన్ కానీ, చైనా కానీ, ఇంకో దేశం కానీ ఇవాళ దుశ్చర్యలకు పాల్పడడం వేరు. ఇవాళ అమెరికా, బ్రిటన్ కారణంగానే మేము ఇవాళ ఉగ్రవాదులకు షెల్టర్ ఇవ్వాల్సి వచ్చిందని చెప్పేసి ఇవాళ పాకిస్తాన్ రియలైజ్ అవుతుంది. మరి అవసరం ఏంది? ఇవాళ అదే అమెరికా ఇవాళ శాంతి పేరు మీద ఇవాళ ఆ దేశంలో ఉన్న ప్రపంచవ్యాప్తంగా పోలీసుగా వ్యవహరించి ఇవాళ అనేక దేశాల్లో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడి అనేక దేశాల మీద ఆధిపత్యం చేసుకొని ఇవాళ అమెరికా మొత్తం అన్ని రంగాల్లో వెనుకబడిపోతున్నది. మెల్లమెల్లగా అమెరికా ఇవాళ ఆర్థిక సంక్షోభానికి బలి అవుతున్నది. ఇవాళ చైనా చాలా బెటర్ అమెరికాతో పోల్చుకుంటే. కారణం ఏంటంటే చైనా అట్లాంటి కుట్రలు చేయలేదు. చైనా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నది. చైనా యుద్ధాలను ప్రోత్సహించలేదు. చైనా తన దేశాన్ని కాపాడుకున్నది కావచ్చు, కానీ ఇతర దేశాలను నాశనం చేయాలని కుట్ర చైనా అంత పెద్దగా చేసినట్టుగా లేదు. కాబట్టి ఇవాళ పాకిస్తాన్ అంటున్నది మేము అమెరికా అండ్ బ్రిటన్ కుట్రల కారణంగానే బలైపోయినామని చెప్పేసి. సో ఆ రకంగా రేపు మనం బలి కావద్దు. ఈ అమెరికా కుట్రల కారణంగా, బ్రిటన్ కుట్రల కారణంగానో, మరో దేశం కుట్రల కారణంగానో భారత్ బలి కావద్దు. లేదంటే ఇవాళ భూ ఆక్రమణ పేరు మీద, లేదంటే ఇవాళ చాలా చర్చలు మేము పాకిస్తాన్ విడగొట్టినాం, బంగ్లాదేశ్ని విడగొట్టినాం, ఇంకో దేశాన్ని విడగొట్టినాము, లేదంటే ఇంకా విడగొట్టినామని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ విడగొట్టినాము అంటే ఇవాళ కరెక్ట్ కాదు. ఏ దేశాన్ని ఒక దేశం విడగొట్టడం కానీ, లేదంటే ఆ ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కానీ యుద్ధనీతి కానే కాదు. యుద్ధనీతి అంటే ఇవాళ యుద్ధం ఆపడం, ప్రపంచంలో యుద్ధాలను ఆపి ఆ యుద్ధాల ద్వారా నష్టపోతున్న ప్రజల్ని రక్షించి, ప్రజల్ని కాపాడి, ఆ దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడి, ఆ దేశంలో ఉన్న ఇవాళ మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా చూడడమే ఈ అంతర్జాతీయ ఒప్పందాల్లో భాగమైంది. కాబట్టి ఇవాళ చుక్క నీరు అందియమని చెప్పేసి అనడం అనేదాన్ని ఇవాళ ఏ కోణం నుండి అర్థం చేసుకోవాలి? ఇవాళ భారత్ వాళ్ళ ఒక పెద్దన్నగా వివరించి అటు మొత్తం చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటి కూడా, అంటే భారత్ చుట్టుపక్కల దేశాలన్నిటి కూడా ఒక పెద్దన్నగా వివరించి ఆ పెద్దన్న పాత్రను పోషించి ఇవాళ దేశం ముందడుగు వేస్తే ఖచ్చితంగా దేశం ఇవాళ నిజమైన ప్రజాస్వామ్యానికి అర్థం పడుతుందని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఆ రకంగా కాకుండా ఇవాళ యుద్ధోన్మాద ఉన్మాదాన్ని మనం, అంటే ఇవాళ ఈ 28 మంది చనిపోయారు, గతంలో చాలా మంది చనిపోయారు,
చాలా సంఘటనలు జరిగాయి. దాని మీద మనం సీరియస్గా యుద్ధం ప్రకటిద్దాం. యుద్ధం ఒకటే కాదు, ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని ఏరివేయడానికి ఇలాంటి కఠిన చర్యలైనా మనం తీసుకుందాం. దానికి మొత్తం యావత్ భారత సమాజం అవసరమైతే తుపాకులు పట్టుకొని దేశాన్ని ప్రజలను ఉంటుంది అవసరమైతే. కానీ ఇంకొక దేశాన్ని, ఇంకొక రాజ్యాన్ని ఆక్రమిస్తామనే ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో యుద్ధం పేరు మీద, అది దురాక్రమణ కిందికి వస్తుంది. కాబట్టి ఇవాళ యుద్ధం అనేది ఈ దేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్యలో యుద్ధం ఇలా రెండు దేశాలని పెద్దగా అభివృద్ధి చేసింది లేదు. ఆ రెండు దేశాల్లో ఉన్న మానవ హక్కుల ఉల్లంఘన, మారణ హోమం, రక్తపాతం అది ఎన్నడూ చల్లారుతుందో అప్పుడే శాంతి అనేది ఉంటుంది తప్ప ఇవాళ యుద్ధం వల్ల బాగుపడ్డ ప్రపంచంలో ఏ దేశం బాగుపడలేదు. యుద్ధం వల్ల నష్టపోయిన దేశాలే ఉన్నాయి తప్ప బాగుపడ్డ దేశాలు లేవు. ఒకప్పుడు యుద్ధం అనివార్యం కావచ్చు కాక సామ్రాజ్యవాదం అనే గుత్తాధిపత్యం కోసం, కానీ ఇప్పుడు సామ్రాజ్యవాదం అనే గుత్తాధిపత్యంతో ఇవాళ ప్రపంచం లేదు. ఇవాళ ప్రపంచం అభివృద్ధి దిశగా, శాంతి దిశగా, దేశాల సార్వభౌమాధికారాన్ని కాపాడుకునే దిశగా ఇవాళ అడుగులు వేస్తుంది. ఇవాళ వాణిజ్య రంగంలో ముందంజలో వేసే విధంగా వాణిజ్యాన్ని, వ్యాపారాన్ని విస్తరించే విషయం ప్రపంచంలో ఒక గ్లోబల్ సిటీగా మారిపోయింది. ఇప్పుడు ఆ గ్లోబల్ సిటీగా మారిపోయిన ప్రపంచం ఇలా మళ్ళీ యుద్ధం పేరు మీద వ్యాపారం దూరం చేసుకోవడం, మానవుల సంబంధాలను దూరం చేసుకోవడం, ఇవాళ మానవ రక్తపాతాన్ని ఇవాళ చూడడం, ఇవాళ అటు పాకిస్తాన్ కానీ ఇండియా కానీ కరెక్ట్ కాదు. ఇలా నీళ్ళు ఆపేస్తారంటే మేము రక్తపాతం చూస్తామని చెప్పేసి అక్కడ ముస్లింలు కూడా మాట్లాడడం, ముస్లింలు మేము అన్నిటికీ సిద్ధం అని చెప్పేసి మళ్ళీ చంపడానికి సిద్ధం, రక్తపాతానికి సిద్ధం అని చెప్పేసి అనడం దుశ్చర్య. అది రెచ్చగొట్టడం అవుతుంది భారత్ను. సో భారతదేశాన్ని రెచ్చగొట్టే కార్యక్రమం పాకిస్తాన్ చేస్తే పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో గెలిచే ప్రసక్తే లేదు. భారత్లో ఉన్న 145 కోట్ల మంది ప్రజలు తిరుగుబాటు చేస్తే అసలు పాకిస్తాన్ ఎంత, పాకిస్తాన్ జనాభా ఎంత, పాకిస్తాన్కు ఉన్న సైనిక సంపద ఎంత, పాకిస్తాన్కు ఉన్న టెక్నాలజీ ఎంత, అణ్వాయుధాలు ఎంత, ఇవన్నీ చూసుకుంటే పాకిస్తాన్ ఎక్కడ కూడా భారత్ యుద్ధంలో గెలుస్తూనే ప్రశ్నే లేదు. అమెరికా మనకు తోడుగా ఉంది. ఈవెన్ చైనా పాకిస్తాన్కు ఒకవేళ తోడుగా ఉన్న చివరికి నష్టపోయేది చైనానే. కాబట్టి చైనా అట్లాంటి దుశ్చర్యలకు పాల్పడి పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తాను నేనైతే అనుకోను. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఉగ్రవాదాన్ని ఏరివేతలో ఉగ్రవాదులను ఏరివేయడం అనేది లక్ష్యంగా ఉండాలి తప్ప ఉగ్రవాదాన్ని ఏరివేసే లక్ష్యంతో ఇలా వేరే దేశాన్ని ఆక్రమిస్తా అని చెప్పేసేది ఈ దురాశ అయితే, దురాక్రమణ అయితే కరెక్ట్ కాదు. ఆ దిశగా భారత్ వెళ్ళకూడదని నేను అనుకుంటున్నా, వెళ్ళొద్దనే కోరుకుంటున్నా. ఇవాళ ఉగ్రవాద ఏరివేత వేరు, ఆ దేశాల దురాక్రమణ చేయడం వేరు. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా నీళ్లు అనేది, చుక్క నీరు అనేది వదలమని చెప్పేసి అనే దాన్ని పూర్తి స్థాయిలో మనం నాలాంటి వాళ్ళు సమర్థించలేరు. ఎందుకంటే మానవ హక్కుల మీద ప్రచారం చేస్తున్న వాడిగా, భారత అంబేద్కర్ వారసుడిగా, ఇవాళ బాబా రాజ్యాంగం తెలిసిన వాడిగా ప్రజలకు జీవించే హక్కు, నీరు అనేది వాళ్ళ జీవించే హక్కులో భాగంగా చూడాలి తప్ప అంతర్జాతీయ ఒప్పందాల్లో భాగంగా ఇవాళ మానవ హక్కుల ఉల్లంఘన జరగద్దు. ఉగ్రవాదం ఏరివేత పేరుతో మానవ హక్కుల ఉల్లంఘన జరగద్దు. ఆ దిశగా భారత్ సమన్వయం పాటిస్తూ ప్రపంచంలో ఒక ఆదర్శమైన దేశంగా, అద్భుతమైన ప్రజాస్వామిక విలువలు కలిగిన దేశంగా భారత్ ఉండాలి. ఉగ్రవాదులను ఏరివేయడంలో వెనుకంజ వేయద్దు. అట్లని దురాక్రమణ చేయొద్దు. దేశం మన యొక్క ప్రజల్ని, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో భారత్ అగ్రగామి దేశంగా ఉండాలంటే అమెరికా ఇప్పటికే యుద్ధాలు చేసి నష్టపోయింది. భారత్ ఆ దిశగా పయనించద్దు. యుద్ధాలకు దూరంగా ఉండి ఉగ్రవాదాన్ని నెరవేర్చే దాంట్లో ముందంజలో ఉండాలని T6 భావిస్తుంది, డిజాక్ భావిస్తుంది. ఖచ్చితంగా మీరు కూడా మీ యొక్క అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు నచ్చితే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన దక్షిణాది ఉద్యమానికి ఆర్థికంగా సహకారం అందించండి. జై భీమ్, జై పులి, జై పెరియార్.